నెలకి వచ్చే బ్లీడింగ్ 15 రోజులకి రావడంలోని ఆంతర్యం ఏమిటి? అసల ఎందుకొస్తుంటాయి? మామూలుగా స్త్రీకి ప్రతి 28 రోజులకి, 30 రోజులకి పీరియడ్స్ వస్తూ ఉంటాయి. కొందరికి ఒక్కసారిగా ఇలా మానేసి 15-20 రోజులకు రావడం మొదలవుతుంది. తక్కువ రోజులకి బహిష్టు రావడం కాకుండా అధికంగా కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఈ పరిస్థితిని పాలిమోనోరియా అంటారు. ఇలా 2, 3 వారాలకే పీరియడ్స్ వచ్చే వారిలో తరచూ అండం విడుదల అవ్వడం, ఓవరీస్ హార్మోన్స్‌ని అధికంగా ఉత్పత్తి చేయడం ఒక కారణం. అయితే కొందరిలో అండం విడుదలే ఉండదు. కానీ 15-20 రోజులకే పీరియడ్స్ వస్తూ ఉంటాయి. అందుకని ఓవరీస్ అతిగా పనిచేయడం, అండం విడుదల ఎక్కువ అవ్వడం ఒకటే కారణం కాదు. పిట్యూటరీ గ్రంథి కూడా అతిగా పనిచేయడం కూడా కారణమే. పీరియడ్స్ 28-30 రోజులకు కాకుండా 15-20 రోజులకే వచ్చేయడం, ఎక్కువగా రజస్వలైన తొలి దినాల్లో మరియు ముట్లు ఎండిపోయే ముందు ఎక్కువ. అంతేకాకుండా కాన్పు అయిన తొలి దినాల్లో బహిష్టులు దగ్గరగా వస్తూ ఉంటాయి. ఓవరీస్ పిట్యూటరీ అనుసంధానం సరిగ్గా లేకపోవడం, ఓవర్‌గా పనిచేయడం ఒక కారణం కాగా, గర్భాశయం ప్రేగులు వ్యాధిగ్రస్తమైన వాచిన వారిలో, జననేంద్రియాలు ఇతరత్రా వ్యాధిగ్రస్తమైన వారిలో బహిష్టులు తరచుగా రావడం, బ్లీడింగ్ కూడా ఎక్కువ అవ్వడం కనబడుతుంది. అండవాహికల్లోని వాపు అండాశయాలు అతిగా పనిచేయడానికి కారణం అవుతుంది. దానివల్ల తక్కువ వ్యవధిలో అండం విడుదల అవ్వడం, హార్మోన్లు అతిగా తయారవ్వడం, దానితో బహిష్టులు త్వరగా వచ్చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఓవరీస్ వ్యాధిగ్రస్తమైన వారిలో 15-20 రోజులకి బహిష్టులు వస్తాయి. అందుకని నెల నెల కాకుండా 2, 3 వారాలకి బహిష్టులు వచ్చేవారు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని ఏదైనది నిర్ధారణ చేయించుకోవడం ఉత్తమం. అవసరాన్ని బట్టి హార్మోన్స్ టెస్టులు కూడా చేయించుకోవాలి. నెల నెల బహిష్టులు వచ్చే వారిలో 15-20 రోజులకి రావడం ఉన్నప్పుడు ఏమైనా ప్రత్యేక కారణం ఉన్నదేమో పరీక్షలు జరిపి నిర్ధారించుకోవాలి. కేవలం హార్మోన్స్ మార్పు వలన అయినట్లయితే డాక్టర్‌ని సంప్రదించి వారి సూచనల ప్రకారము మెడిసిన్ వాడినట్లయితే తిరిగి మామూలుగా 20-30 రోజులకు రావడం, బ్లీడింగ్ అధికంగా అవ్వకుండా ఆగడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదే విధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ.